పక్కన పెడితే నీ మీద దేవునికి చిరాకు వస్తే, ఇది నేను పెట్టుకున్న టైటిల్, నీ మీద దేవుడికి చిరాకు వచ్చిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఈరోజు వాక్యం నేను ఫుల్గా వైరల్ చేస్తాను. ఫుల్గా ఎంతమంది అయితే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎంతమంది అయితే సోమలుగా ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని పట్ల ఆ యొక్క నిర్లక్ష్య ధోరణితో ఉన్నారో అందరూ కూడా సెటరేట్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25, 26 చదువుతాను. చక్కగా వాక్యం తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండం పేజీ నెంబర్ 148, 148 పేజీ నెంబర్. బైబిల్ అందరూ కూడా తీయండి. చదువులు మాత్రం బైబిల్ తీయండి, చదువు రానివాళ్ళు బైబిల్ తీయకండి. నాకు అది చూస్తూ వాక్యాన్ని ఇక్కడే మీరు మనసులో ముద్రించుకోండి. చాలామంది చదువుకున్న పిల్లలు కాలేజీకి స్కూల్స్కి వెళ్ళి ఏం చేస్తారంటే, క్లాస్ విన్నప్పుడే అన్నీ గుర్తుపెట్టేసుకొని నేర్చేసుకుంటారు. ఎగ్జామ్లోని విన్న క్లాస్లోనదే రాసేస్తూ ఉంటారు. సో చదువు రాలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడే మీరు నేర్చేసుకోవాలి. హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళు ఇక్కడ వినాలి, ఇంటికి వెళ్ళాక కూడా రెఫరెన్స్ మళ్ళీ స్టడీ చేసి దాన్ని ధ్యానించాలి. ఓకేనా? ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాను. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును ఆ లెబానోనున్న చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమానుకొనగా, యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడవద్దు. చాలును, ఇకను ఈ విషయం గురించి మాట్లాడవద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. స్త్రీలైన వాళ్ళు మీ యొక్క చున్నీని కానీ వస్త్రమును మీ తల మీద వేసుకోండి. ముసిగి ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. మాట్లాడే దేవుడా, మాట తప్పని వాడా, నీ కొందనాలు. దిగోనైనా వర్షము ఒక మీద కురుస్తున్నాయి సరే అయ్యా ప్రభా, నీ పిల్లలు ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. రాలేని వారు బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. యేసయ్యా, వచ్చి మమ్మల్ని అందరూ దర్శించండి ప్రభు తండ్రి. అయ్యానైనా ప్రభు ఎన్నోసార్లు మాట్లాడారు ప్రభు, మేమే లోబడట్లేదు ప్రభు. మీరు మాట్లాడుతూనే ఉంటూ ఉన్నారు, మేమే వినిపించుకోవట్లేదు ప్రభు. మేము అలా వండుకుండా నైనా వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడే మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సేవకుని నీ అగ్నితో పుటంవేయండి. 7 అంతల ఆత్మతో ఎత్తి పట్టుకోనండి, మరుగుపరచండి. నాతోనూ అందరితోనూ మాట్లాడండి అయ్యా. నైనా లైవ్లో చూస్తున్న వారితోనూ మాట్లాడండి అయ్యా. యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతూ ఉండగా అందరినీ దర్శించండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. బిగ్గరగా మేము చెప్పండి. రైట్. నాకు చూడండి, అందరూ కూడా నాకు చూస్తూ చక్కగా దేవుని వాక్యం వినండి. ఈయన పేరు మోషే. మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్న వ్యక్తి, అద్భుతాలు చేస్తూ ఉన్న వ్యక్తి. కర్ర చేతి కూడా కింద ఫోటో చూడండి, ఇక్కడ ఆయన చేతిలో కర్ర, ఒక కర్రతోనే దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ఆయన అంటాడు, మోషే చేతిలో కర్రే అని అద్భుతాలు చేస్తే నీవే ఆయన చేతిలో ఒక కర్రవే. హల్లెలూయా. నీవు ఒక పాత్రవి ఆయన చేతిలో, నీ ద్వారా కూడా అద్భుతాలు చేపిస్తాడు. ఆయన అంత అద్భుతాలు చేసిన వ్యక్తి అయినప్పటికీ, 20 లక్షల జనాంగాన్ని నడిపించిన వ్యక్తి అయినప్పటికీ, ఒకనొక దినాన ఏం చేస్తాడంటే, దేవుడు ఏమన్నాడంటే, ఒక విషయంలోనే దేవుడికి కోపం వచ్చేసింది. ఒక విషయంలో దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే, ఇక చాలు, ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. మరొకసారి చూడండి ఆ వాక్యాన్ని. 26వ వాక్యం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 26వ వాక్యం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనండి, జాగ్రత్త వినండి, చాలును,
ఇకను ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడవద్దు. ఒక్కసారి కానీ దేవుడు డిసిషన్ తీసుకున్నాడా? ఒక్కసారి కానీ దేవుడు నీ పట్ల చిరాకు వచ్చిందా? నీ ప్రార్థనకి నేను వినను అన్నాడా? ఇంక వినంతే. దేవా నన్ను అంగీకరించి, నన్ను కనికరించి మనం ప్రార్థన చేస్తున్నామే, దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా? ఒక్కసారి కానీ ఆయన కానీ డిసిషన్ తీసుకున్నాడా? ఆయన మనసులో మాత్రం అని చిరాకు వచ్చిందా? పక్కన పెట్టేశాడా? ఇంకా ప్రపంచం తలకిందలు అయిపోయినా సరే ఎవ్వడు కూడా ఆయన మనసును మార్చలేడు. హల్లెలూయా. అందుకే నేను పెట్టిన టైటిల్ ఏంటంటే, దేవుడే నిన్ను పక్కన పెడితే నీ పొజిషన్ ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు మోషేతోని. 20 లక్షల మందిని కమాన్ రండి అని చెప్పాడు. జర్నీ అవుతూ ఉంది. ప్రార్థన చేస్తే మన్నా కురిసేది రోజు కూడా. ప్రార్థన చేస్తే పుర్రెలను రప్పించాడు. ప్రార్థన చేస్తే అగ్నిస్తంభం మేఘస్తంభం వచ్చేసేది. ప్రార్థన చేస్తే తెగులు వడగండ్ల వర్షం కురిసేది. పిడుగులు మొత్తం గందరగోళం అయిపోతుంది. మొత్తం ఈజిప్ట్ మొత్తం కూడా. అలాంటి మహత్కార్యాలు జరిగించిన మోషేకి దేవుడు అన్నాడు తెలుసా, నన్ను ఆ దేశానికి తీసుకెళ్ళు, నేను కూడా వస్తానంటే స్టాప్, ఇంక ఈ విషయంలో నువ్వేమి కూడా నడవద్దు. ఎందుకో తెలుసా? ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు. వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 12 వాక్యాలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 128 పేజీ నెంబర్. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 12 వాక్యాలు. మైక్ తీసుకొని చదవని, ప్రతిసారి మైక్ తీసుకొని చదవని చెప్పకూడదు. ఇది రికార్డింగ్ అవుతుంది. ఈ మాటలన్నీ అది డిస్టర్బెన్స్గా ఉంటాయి. అంతట యెహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను, జాగ్రత్తగానండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుట కిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోసే తన చేయి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. రైట్, విన్నారా? ఒక కర్ర తీసుకోండి. ఎక్కడ కర్ర ఉందా మీ దగ్గర? ఒక రాయిని కానీ ఒక గోడను కానీ కొడండి, నీళ్ళు ఏమొస్తాయి ఏంటి? ఆ కొలాయిలో నీళ్ళు రాలేదని బాధపడుతున్నాం. ఇప్పటికే కొలాయిలో నీళ్ళు రావట్లేదు, బోరింగ్లో నీళ్ళు రావట్లేదు. దేవుడు మహాకృపం పెట్టి ఇక్కడ మాకు నీళ్ళు ఉన్నాయి. అంతమంది ఇక్కడ అద్దెకు ఉండేవారు చాలామంది. జూను జూలై నెల వచ్చిందంటే నీళ్ళు ఉండేవి కావు. మాకు కంప్లైంట్ చేసేవారు, అద్దెకుండేవారు. మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నీళ్ళు మాత్రం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీళ్ళు కొరత ఎప్పుడు కూడా జరగలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బండ అనండి అందరూ కూడా, బండనే కొట్టగానే ఎన్ని నీళ్ళు వచ్చాయి? 20 లక్షల మంది వాళ్ళ పశువులు అన్నీ కూడా తాగే సమృద్ధి నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. అయితే ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు మోషే. ఆ టైంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అనే మాట మాట్లాడాడు. మన చాలాసార్లు మన కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటాం, XYZ అనేసి. ఆ మాటలు ఉచ్చరించకూడదు కాబట్టి ఉచ్చరించట్లేదు. ఎవరి మీద నీ వ్యాపారంలో కావచ్చు,
మీ బంధువులోని అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఇంట్లో కావచ్చు, వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళు ఏమంటుంటారంటే కొన్ని బూతు మాటలు మాట్లాడతారు, కొన్ని కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనకుండా పదాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఎవరు తెలుసా? క్రైస్తవులు. ఇలాంటివి జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన పక్కన పెట్టేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. స్టార్ట్ చేస్తే చాలు సరసాలు. ఆపోజిట్ జెండర్ ఉన్నదన్నా విపరీతమైన పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అపవిత్రత పెదాలు ఉంటే, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు పక్కన పెట్టేస్తాడబ్బా. అర్థమవుతుందా? మన ప్రార్థన పక్కన పెట్టేస్తాడు ఆయన. ఒక్కసారి ఆయన డిసిషన్ తీసుకున్నాడు, అది చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? మోషే. ఎందుకు? నువ్వు వెళ్ళవు మోషే, కళ్ళారా చూస్తావు. నాకు చూడండి అందరూ కూడా కళ్ళారా ఒక కొండపైకి వెళ్ళి కొండ మీద నిలబెడతాడు దేవుడు. కొండ మీద నిలబెట్టి ఆ దేశాన్ని చూడని చూపిస్తాడు. అంతవరకే పర్మిషన్ గ్రాంటెడ్. కాదు, నాకు సహాయం చేయి, నేను వెళ్ళాలి, నాకు సహాయం చేయండి, ఇక చాలు, ఇక ప్రార్థన ఆపే అంటున్నాడు. ఒక్కసారి నేను డిసిషన్ తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ డిసిషన్ తీసుకుంది ఎవరు తెలుసా? ఆకాశానికి భూమికి సమస్త సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల నా పట్ల డిసిషన్ తీసుకున్నాడా? రెండర్రా చర్చికి, రెండల్లా ప్రార్థన కంటే మేము రాము, మాకు నిర్లక్ష్యం, మాకు ఆపలు ఉన్నాయంటే ఆయన పక్కన పెట్టేసాడు. ఈ పరిస్థితి ఏంటి? చిన్న నరం తప్పించడం అనుకోండి, బ్రెయిన్లో ఎప్పుడైనా మీరు చూసారో లేదో, టెలిఫోన్ వైర్లు ఉంటాయి, టెలిఫోన్ వైర్లు అన్నీ ఉంటాయి, పెద్ద బాక్స్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూడండి బుర్ర పిచ్చెక్కిపోద్ది. నాకైతే అలాగే మెంటల్ అయిపోయింది. ఇదేంటి బాబు ఇలా ఎంత గందరగోళం ఉంది, దీన్ని ఎలా చేస్తున్నారు బాబు వీళ్ళు అనిపించేది. ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి ఆ స్తంభం నుండి కనెక్షన్స్ అన్నీ చూశాను, అంత గందరగోళం ఉంది. ఒక కరెంట్ లైన్ మ్యాన్ వచ్చి చాలా ఈజీగా దాన్ని డీల్ చేస్తున్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్ అనిపించింది. బ్రెయిన్లో ఈ బుర్రలో కూడా నరాలు చాలా గందరగోళం ఉంటాయి. ఈ యొక్క తల వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి వెంట్రుకలు, ఆ నరాలు. అవన్నీ చిన్న నరాలు కానీ చిన్న క్లాట్గా అయింది అనుకో, మన పరిస్థితి ఏంటి? ఇంత చక్కని ఆరోగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి చిరాకు వచ్చింది అనుకోండి, మీకు చాలామందికి చిరాకు వస్తుంటుంది కదా. చిరాకు వచ్చి హే ఆడ పేరు నాది ఎత్తకు నువ్వు అంటుంటాం, అవునా కదా? దాన్ని ఊసినది ఎత్తకు, అసలు ఆడు జోలు తేకనది అంటాం కదా. అలా దేవుడుగా నీ పట్ల అనుకుంటే నీ పరిస్థితి ఏంటి? మోషే పట్ల ఆ పర్టికులర్ విషయంలో అసలు ఎయిమ్, గోల్ ఏంటంటే ఆ దేశానికి వెళ్ళాలి, ఆ దేశం పాలు తేలి ప్రవహించే దేశానికి వెళ్ళాలి. కానీ వద్దు మోషే, నేను డిసిషన్ తీసుకున్నాను. హల్లెలూయా. రండి ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24, 25, 26, పేజీ నెంబర్ 236. బైబిల్ అందరూ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24, 25, 26 వాక్యాలు చదవమ్మా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి. రైట్, చాలు. అందరుగా చూడండి, సౌలు అన్న అందరూ కూడా సౌలు ఈ ప్రపంచంలోనే భూమి పుట్టింది మొదలుకొని ఫస్ట్ రాజు. పాత నిబంధనలో ఒక సౌలు ఉంటాడు, కొత్త నిబంధనలో ఒక సౌలు ఉంటాడు. సౌలు పౌలుగా మారిన ఆ సౌలు. ఈ పాత నిబంధనలో సౌలు ఎవరైనా మొట్టమొదటి రాజునండి, అందరూ నోటి తెలిసి మొట్టమొదటి రాజు. దేవుడు ఈయనకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, అమాలేకులతో యుద్ధం చేసి సమస్తాన్ని కూడా చంపేమని చెబుతాడు. మనోడు
అన్నీ చంపడు, పశువులను అన్నిటిని దాస్తాడు. జాగ్రత్త వినండి, నాకు చూడండి అందరూ కూడా. వీళ్ళందరూ ఎవరు తెలుసా? దేవుని దృష్టిలో ఉన్నతమైన రేంజ్లో ఉన్నవాడు. మోషే ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు అని వాక్యం చెబుతుంది. బలమైన సాధనము దేవుని చేతిలో. ఆయనకే దిక్కులేదండి. ఇంకా ఆ విషయంలోనే పక్కన పెట్టేశాడు, అలౌ చేయలేదు. డిసిషన్ తీసుకున్నాడు దేవుడు. ఈ సౌలు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? ఈ సమయంలో అడుగుతాడు, నేను పాపం చేశాను, దయచేసి యెహోవాకు మొక్కున్నట్లు నాతో రా అంటే నేను రాను అన్నాడు. ఎవరు? సమయంలో. హల్లెలూయా. ఒక్కసారి కానీ మా దేవుడు, మా తండ్రి, నేను సేవకులు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నామంటే చాప్టర్ క్లోజ్. ఇప్పటికీ చాలామందికి దేవుని సేవకుడన్నా నిర్లక్ష్యం. వాక్యం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. 2వ దినవృత్తాంతాలు 20:20. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పెను. విన్నారా? ఎవరు నమ్ముకోవాలి? ఫస్ట్ చెప్పరేవాళ్ళే దేవుడు నమ్ముకోవాలి. నెంబర్ 2 ఎవరు నమ్ముకోవాలి? ప్రవక్తలు నమ్ముకోవాలి, దేవుని సేవకులు నమ్ముకోవాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే స్థిరపరచబడతారు, కృతజ్ఞతలు అవుతారు. హల్లెలూయా. దేవుడన్నా దేవుని సేవకులైనా చాలామందికి నిర్లక్ష్యం, గౌరవం ఉండదు. మాటకు వచ్చేస్తుంటాడు ఇంటికి, మాటకు ఫోన్ చేస్తుంటారు, అనుకుంటుంటారు. ఈయన వెళ్ళి బతిమలాడుతుంటాడు. ఎవరిని? సమయోల్ని. ఆ సేవకుడు బతిమలాడుతుంటాడు. నేను రాను అన్నాడు. ఎందుకు తెలుసా రాను అంటున్నాడు? యెహోవా నేను విసర్జించేశాడు. ఏంటి? ఆయన మైండ్లో కానీ మన పేరు కానీ తొలగించాడా? ఆయన మైండ్లో కానీ నిన్ను నన్ను పక్కన పెట్టాడా? నీ గతి నా గతి ఏంటో తెలుసా? నరకంలో మూలకెళ్ళిపోతాం. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన రమ్మంటూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24-25. దేవుడంటే నిర్లక్ష్య ధోరణి. దేవుడే నేను పక్కన పెడితే నీ మీద దేవుడికి చిరాకు వస్తే అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24-25. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వినాలా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినుక త్రోసివేతిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. విన్నారా? నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు అని దేవుడు అంటున్నాడు. నేను గద్దించినప్పుడు నా వైపు తిరగలేదని దేవుడు అన్నాడు. రెండరా చర్చికి ఎంతమంది వస్తున్నారు? రెండి ప్రార్థన చేస్తుంటే ఎంతమంది వస్తున్నారు? దేవుడంతా అంత నిర్లక్ష్యమా మీకు? అంత ఆసమాస అయిపోయిందా దేవుడంటే మీకు? దేవుడికి సేవకుడు యొక్క మాటలన్నా, ఫోన్ కాల్స్ అన్నా, గద్దింపులన్నా, హెచ్చరికలన్నా, హౌస్ విజిటింగ్ కన్నా మీరు నిర్లక్ష్యంగా ఉందా మీకు? ఒక మాట మీకు అంతకుముందు చెప్పాను. ఒక సేవకుడు, ఆయన పేరు ఏసన్న గారు. అందరూ ఏసన్న అనండి. మంచి దైవజనుడు, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారు. ఆయనకి ప్రేరేపణ వస్తూ ఉంది. ప్రేరేపణ వస్తూ ఒక ఇంటికి అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేయని చెప్తున్నాడు దేవుని యొక్క ఆత్మ. ఈయనకి ఎంత బిజీ సజ్జీలు ఈయనకు ఉన్నా సరే ఆ ఇంటికి వెళ్ళి బయటనే గేటు దగ్గర నిలబడి, మా నీకు ప్రార్థన చేయాలని వచ్చాననేసి ఆ తల్లితో, అంటే ఆమె అంట్లు తోముతుందంట. ఏం తోముతుంది చెప్పాలా? అంట్లు తోముతుంది. చూసింది. చూసి, అయ్యగారు నాకు ఖాళీ లేదు, చెయ్యి ఖాళీ లేదు, రేపు రండి అన్నదంట. అలా కాదమ్మా, చిన్న ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అన్నాడు ఆయన. నాకు పని ఉంది, అర్జెంట్గా వెళ్ళిపోవాలి.
చెయ్యి కాలేదండి, పిల్లలు స్కూల్కి పంపించాలి, క్యారేజీలు కట్టాలి అంటుందో ఆవిడ. అక్కడ ఉండేది ఎవరు? గిడిది ఉండేది ఎవరు? దేవుని సేవకుడు అండి. ఈ లోపల రానే వచ్చాడు. అమ్మా తల్లి ఆకలి, అమ్మా కొంచెం అన్నం ఉంటే ఏమ్మా తల్లి, 2 రోజులు ఏం తిని, అమ్మా ఆకలి అని ఆ గేటు దగ్గర ఒక అడుక్కున్నాడు వచ్చాడు. ఆయనకేం తెలిసి ఈయన సేవకుడని, ఆయనకేం తెలిసి ఈయన ఫేమస్ సేవకుడని తెలియదు కదా. మామూలుగా ఆయన బాధ, ఆయన ఆకలి, ఆయన బాధ ఆయనతో వచ్చాడు. కామన్గా ఏమంటూ ఉంటామండి, చాలామంది తల్లులు ఏమంటూ ఉంటారు కామన్గా అడుక్కున్న వాళ్ళు వస్తే, చేయి కాలు తలగలరా అంటారు. చెయ్యి ఖాళీ ఉన్నా సరే, చెయ్యి ఖాళీ ఉన్నా సరే, చాలామంది డబ్బులు ఉన్నా సరే, ఎవరికైనా అప్పడిగితే డబ్బులు లేవు అంటారు. ఒకసారి ఒక ఆయన గేట్ దగ్గరికి వచ్చాడు కొత్త రోడ్లో ఉన్నప్పుడు. వచ్చి, సార్ అయ్యా ఒక 500 ఉంటే ఎవరు అన్నాడు. ఎంత అన్నాడు? 500 ఉంటే ఎవరు? నాది ఉన్నదే 500 లేవండి అనేసాను. నాకు ఖర్చు పెట్టుకోవాలి, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి, మీకు ఇంకేం లేవు, పెట్రోల్ కూడా డబ్బులు ఇంకేం లేవు, 500 ఉన్నాయి. ఆయన ఎంత అడిగాడు? 500 అడిగాడు. లేవండి అని చెప్పేసాను. వెళ్ళిపోయాక ప్రార్థన చేసుకున్నాను. మామూలు ప్రార్థన చేసుకుంటే ముందుకు వచ్చి నిలబడిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. దర్శనంలో అండి ప్రార్థన చేస్తుంటే దర్శనంలో కనిపిస్తున్నాడు అతను. అయ్య బాబోయ్, ఈయన కనిపిస్తున్నాడు ఎట్లా అనిపించింది. ఈయన కనిపిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉంది 500, ఆయన పిలిచి ఇచ్చిమని చెప్పాడు. ఆయన పిలిచి ఇచ్చిమని చెప్పాడండి. వెతుక్కుని వెళ్ళి పిలిచి అలా రా అని పిలిచాను. 500 అడిగా కదా, తీసుకొని ఇచ్చాను. మీకు కొద్ది రోజులు ఇచ్చేస్తాను సార్ అన్నాడు. సరే ఉన్నప్పుడు ఇద్దుగానిలే అన్నాను. ఇచ్చి పంపించాను. ఇప్పుడు కొంచెం ఇవ్వలేదులే, సెకండ్ మ్యాటర్ అది. నీ దగ్గర ఏమైనా సరే ఉన్నది అనుకో, అక్కర్లో ఉన్నవారికి ఏం చేయాలా? ఇవ్వాలా. హల్లెలూయా. మీరు వెళ్ళి చెప్పండి. అబద్ధం ఆడొద్దు, లేవు అని చెప్పొద్దు. నీతిమంతుడు ఏం చేస్తాడు సార్? దినమెల్లా అప్పిస్తాడటండి. వాక్యంలో ఉంటుంది. నీతిమంతుడు దినమెల్లా కూడా అప్పిస్తూనే ఉంటాడట. నీ సహోదరుడికి అప్పించావనుకో, అది మళ్ళీ వస్తాడు, ఆడు ఇస్తాడని ఆశపడవద్దని దేవుడు చెప్తున్నాడు. నీ సహోదరుడి దగ్గర వడ్డీకి ఇవ్వద్దని చెప్తున్నాడు దేవుడు. వడ్డీ వ్యాపారాలు చేయొచ్చా? వడ్డీ వ్యాపారాలు చెప్పండి. వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళారా, యూట్యూబ్లో కావచ్చు, లైవ్లో చూస్తున్నవారు కావచ్చు, ఆన్లైన్లో వాక్యం వినబోతున్నవారు కావచ్చు, వడ్డీ వ్యాపారం అనేది చేయకూడదు. దేవుడికి విరుద్ధం అది. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా బిగ్గరగా చెప్పాలి. రైట్. సౌలు అనే వ్యక్తి, దేవుడు అన్నాడు, సౌలు నేను పక్కన పెట్టేశాను, నేను విసర్జించాను అన్నప్పుడు, నేను దేవుడికి మొరపెట్టుకుంటాను, దేవుని వేడుకుంటాను, ఆయనకి బలి అర్పిస్తాను, దయచేసి రా అంటే నేను రాను. డిసిషన్ గ్రాంటెడ్. ఆ స్త్రీ అలాగే చెయ్యి కాలు పంపించిందండి. నెక్స్ట్ రోజు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంటికి. ఎవరింటికి? ఏసన్న గారి ఇంటికి, ఆ సేవకుడి ఇంటికి. అన్నా ఏసన్నా ఏడు చేస్తున్నాడు ఒక పక్క. విన్నారా? ఏడు చేస్తున్నాడు ఒక పక్క. ఏంట్రా ముందు ఏడు పాప చెప్పరా నువ్వు? అది కాదన్నా, నిన్న రాత్రి మా అక్క ఉరిపోసుకొని చచ్చిపోయిందన్నా. ఏం చేసిందట? ఆ ఇంట్లో మరణం సంభవించబోతుందనే దేవుడు తెలుసు. ఆ రాత్రి ఉరికంబం అవబోతుందని దేవుడు తెలుసు. కాబట్టి నా సేవకుడా, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ ఇంటిలో ఉన్న చీకటిని, సూసైడ్ స్పిరిట్ని నేను బయటికి తోలేస్తానని దేవుడు ప్రేరేపించి పంపిస్తే చేయకాలి లేదండి. చర్చికి రమ్మంటే పనులు ఉన్నాయండి, మాకు ప్రార్థన రమ్మంటే పనులు ఉన్నాయండి. మా పని పాట లేకుండా ఉన్నాం ఇక్కడ. మరి ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పని పాట లేకుండా వస్తున్నారు. మరి ఆల్ నైట్ ప్రార్థన రమ్మంటే పొద్దున్న లేచి పనులకి వెళ్ళాలండి. మా పని పాటలు వస్తారు ఆల్ నైట్కి. అడుగుతున్నాను ఇప్పుడు. దేవుడికి భయపడి అయ్యో శోధనలు రాబోతూ ఉన్నాయి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. శోధన తప్పించడానికి మార్గం ఏంటి? మెలకువ ప్రార్థన, మెలకువ ప్రార్థన, మెలకువ ప్రార్థన. ఇప్పుడు శోధనలో పడి ఏం చేస్తావు? నిన్ను తప్పించేవాడెవడు? దేవుడు కానీ పక్కన పెట్టిస్తే ఏంటి నీ పరిస్థితి? ఇతగాడండి రండి చూడండి ఒకసారి
మొదటి సమయంలో 28వ అధ్యాయం 6వ వాక్యం స్పీడ్గా. అదే మొదటి సమయంలో 28వ అధ్యాయం 6వ వాక్యం, 249 పేజీ నెంబర్. యెహోవా యొద్ద విచారణ చేయగా. స్వప్నమందు అంటమ్మా, యెహోవా స్వప్నమందు, యెహోవా స్వప్నమందును. చదువు. యెహోవా యొద్ద విచారము చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఉరుము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను ఏమియో సెలవీయకుండెను. నాకు చూడండి, స్వప్నం అంటే ఏంటి? స్వప్నం అంటే ఏంటి? కళ, డ్రీమ్స్. నిద్రలో వస్తాయా కళలు? స్వప్నము. ఓకే, అందరికీ తెలుసు. ఊరీము ద్వారా కూడా దేవుడు మాట్లాడేవాడు. ఊరీం అంటే అది సబ్జెక్ట్ తర్వాత చెప్తాం మీకు. ఇంకోటి ఏంటి? ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అందరు చూస్తున్నారా? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేని ద్వారా మాట్లాడట్లేదట. కళ్ళను మాట్లాడట్లేదు, ఊరిముల ద్వారా మాట్లాడట్లేదు, ఇంకా ప్రవక్తల ద్వారా అయినా మాట్లాడట్లేదు. కాముగా ఉండిపోయాడు దేవుడు. ఎవరితోని? సౌలుతోని. దేవుడు డిసిషన్ తీసుకున్నాడు, సౌలును పక్కన పెట్టేశాను నేను, కాబట్టి నేను దేని ద్వారా మాట్లాడను. బలి అర్పణ చేసినా సరే నేను బలి అర్పగా తీసుకోను. నేను యెహోవా విసర్జించాడు. సౌలు నన్నెందుకు పిలుస్తున్నావు సమయంలో అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న 28:15 వాక్యం చూడమ్మా. 28వ అధ్యాయం 15వ వాక్యం. ఈయన చచ్చిపోయాడండి సమయంలో. చచ్చిపోయిన వాడిని బయటికి రప్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నన్ను విసర్జించేశాడా, దేవుడు నన్ను పక్క పెట్టేశాడేమో, నాతో ఎవరు మాట్లాడట్లేదు అనేసి చచ్చిపోయిన వాడిని బయటికి రప్పించడానికి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. చదువు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని. ఎందుకు తొందర పెట్టుచున్నావు? సౌలును అడగగా సౌలు నేను బహుశ్రమలలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. నాకేమీ సెలవేయకుండా ఉన్నాడు. కాబట్టి నేను చెయ్యవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించి తిని అనెను. ఓకే, కంటిన్యూ. అందుకు సమూయేలు వినండి జాగ్రత్తగా. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షమున గాని నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడనైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. రైట్, వినండి. నాకు చూడండి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎక్కడ చచ్చిపోయిన వాడిని బయటికి రప్పించాడండి. సమూయేలుని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, అంతకుముందు కర్ణపిశాచి నా దేశంలో ఎవరు కూడా ఉండకూడదు, మాంత్రికులు ఉండకూడదని దేశం నుండి వెలివేశాడు, క్యాన్సిల్ చేశాడు అన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలును రప్పించాడు. సమూయేలు అంటాడు, యెహోవే నీకు పగవాడై ఉండగా. ఏంటండి? దేవుడు పగవాడేటండి. అవును, దేవుడి కానీ నిన్ను పక్కన పెడితే నీకు పగవాడైపోతాడు. ఆయన దేని ద్వారా కూడా మాట్లాడాయన, నిన్ను దర్శించడు. అసలు కళలో కాదు, సేవకుడు ద్వారా నీ ప్రార్థన అసలు వినడు. అసలు ఒక్కసారి కానీ డిసిషన్ తీసుకున్నాడు అంటే, ఆయన గద్దింపు విని ఆయన మాటలు లోపడకపోతే, ఆయన పిలువగా వినకపోతే, దేవుడి పక్కన పెట్టిస్తే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? మోషేని ఒక విషయంలో పక్కన పెట్టేశాడు. మోషే చాలు మోషే, ఇక ఆ విషయంలో నా దగ్గర ఏం ప్రార్థన చేయకు. సౌలు, నువ్వెన్ని బలి అర్పితం చేస్తావో చేసుకో, నీ బలి అస్సలు దేవుని దగ్గరికి వెళ్దాం. జాగ్రత్త వినండి. హల్లెలూయా. కమాన్, ముందుకు వెళ్దాం, రండి ముందుకు వెళ్దాం. జెరమియా 7:16, 633 పేజీ నెంబర్. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యం.
కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చెయ్యకుము, వారి కొరకు మొర్రపెట్టినైనను ప్రార్థన చెయ్యనైనను కరెక్ట్ చదువు. కాబట్టి నీవు ఈ జనము కొరక ప్రార్థన చెయ్యకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చెయ్యకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. వినరా? యూదా చాలు విన్నారా అందరూ? ఏమన్నాడు? జెర్మియాతో చెప్తున్న మాట, ఇర్మియాతోని దేవుడు చెబుతున్న మాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యోధావారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వినండి, నాకు అది చూస్తున్నాను. యోధావారి గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఈ జన్మ గురించి మొర్రైనను ప్రార్థన అయినను ఏమి చెయ్యొద్దు, బ్రతిమలాడుకోవద్దు. నువ్వు మొర్ర పెట్టినా సరే, ప్రార్థన చేసినా సరే, నన్ను బ్రతిమలాడుకున్నా సరే, ఏమన్నాడు? నీ మొర్ర నేను వినను. Decision taken by Almighty God. గతి ఏమవుద్దండి పరిస్థితి? కన్న తల్లి కన్న బిడ్డను పక్కన పెట్టేసి అండి పాలు పెట్టకుండా చెత్త కుండలు తీసి పడేస్తే పరిస్థితి ఏంటి? చెత్త కుండలో చాలాసార్లు పిల్లలు దొరుకుతారు, తెలుసా మీకు? చెత్త కుండీలు అలా వెళ్తే ఏదో ఏడు వినిపిస్తూ ఉంటుంది. ఒక చెత్త కుండ దగ్గర వెళ్ళి అక్కడ చూడగా ఒక పసికుండు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 9 మాసాలు మోసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ బాయ్ ఫ్రెండ్తోని అక్రమంగా జీవించి గర్భము తెచ్చుకొని పిల్లలకైన తర్వాత అమ్మో నా పరువు ఏమైపోద్దు అని చెప్పేసి బిడ్డను తీసుకెళ్ళి చెత్తకొండలో పడిచేసి, లేదా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ వేసి చంపేస్తూ ఉంటారు. కన్న పేగి కసాయిదై పసిగిడ్డను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటి? నీ గురించి ప్రాణం పెట్టిన యేసే, నీ గురించి త్యాగం చేసిన యేసే నిన్ను పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఆయన మాట అంటే నిర్లక్ష్యమా? ఆయన పిలుపు అంటే అశ్రద్ధ? ఆయన గద్దింపు అంటే మీకు అంత సునాయాసంగా ఉందా? మీకు సులభంగా ఉందా? హల్లెలూయా. నాకు జెర్మియా, డోంట్ ప్రే, డిసిజన్ టేకెన్ బై ఆల్మైటీ గాడ్. నువ్వు మొర్ర పెట్టుకో, బ్రతిమలాడుకోకు, నేను వినను అన్నాడు. ఆయన అన్నాడా లేదా? అన్నాడా? మీకు శుభవార్త చెప్తే వినండి. ఇంకొక చిన్న స్టెప్ దిగి యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథం 451 పేజీ నెంబర్ 42వ అధ్యాయం 7, 8, 9. యోబు గ్రంథం అందరు తీయండి, పేజీ నెంబర్ 451. ఈరోజు వింటున్న నీ వాక్యాన్ని నువ్వు కానీ హృదయంలో దాచుకొని నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీ జీవితం ధన్యమే. దేవుడే నిన్ను పక్కన పెడితే, నీ మీద దేవుడికి చిరాకు వస్తే అనే కాన్సెప్ట్ మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు 42, 7, 8, 9. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నదట. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబుకి 3 స్నేహితులు. నాకు చూడండి అందరు కూడా. ఇప్పుడు యోబుకి ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. వాళ్ళ ప్రార్థన అంట దేవుడు వినను అన్నాడు. యోబు, నా సేవకుడు యోబు పలికినట్టు మీరు పలకలేదు, కాబట్టి నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను. విన్నాడు, జాగ్రత్త వినండి దేవుని వాక్యాన్ని, నేను యాక్సెప్ట్ చేయను. అయితే ఒక చిన్న సొల్యూషన్ మీకు ఇస్తాను. చిన్న నా కనికిరాన్ని మీద ఉంచి మీరు 7 ఎడ్లు తీసుకురండి.
7 పొట్టేళ్ళని తీసిరండి, తీసుకొచ్చి యోబు దగ్గర తీసిరండి. మీ నిమిత్తం అతన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను. ఎవరి నిమిత్తం చెప్పాలి? 3 స్నేహితుల నిమిత్తం అండి, 3 స్నేహితుల నిమిత్తం ఆయన మాత్రమే అంగీకరిస్తాను అన్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ మాత్రమే నా కృప దొరికిందండి. మన నిమిత్తం ఇంకొకరు ప్రార్థన చేసి, మన నిమిత్తం ఇంకొకరు ప్రాయశ్చిత్తం చేసే అవకాశమైన అక్కడ ఉందా లేదా? ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇది మీదకి వచ్చేటప్పటికి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థనే చేయకండి, వాళ్ళ గురించి నువ్వు మొర్రే పెట్టకు, వాళ్ళ గురించి బ్రతిమలాడుకోకు. అబ్బా, దేవుడి యొక్క ఆలోచనలో కానీ నీవు పక్కకి వెళ్ళిపోతే నీ గతి కుక్క కన్నా హీనం, నా గతి కుక్క కన్నా హీనం, భయంకరం. ఆయన మనసులో మనం ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక పాట రాస్తాడు, సిలువలో నీవు ఉన్నప్పుడు నీ మనసులో నేను ఉన్నాను అంటాడు ఆయన. సిలువపై నీవు ఉన్నప్పుడు ఎందుకు అంత శ్రమలను అనుభవించావు యేసయ్యా? ఎందుకు అంత దుఃఖాన్ని చాలా ఈజీగా అనుభవించావు యేసయ్యా? ఎందుకు అంత బాధలు ఏ మాత్రమో కూడా నిర్లక్ష్యం చేయకుండా అంత ఈజీగా అనుభవించావు యేసయ్య అంటే, నా మనసులో నువ్వు ఉన్నావు. నిన్ను తలంచుకొని, నిన్ను ఊహించుకొని, నీ గురించి నేను ఆ యాగాన్ని సునాయాసంగా చేసేసాను. హల్లెలూయా. యాకోబు అండి 7 సంవత్సరాలు రాహేలు గురించి కొలువు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. వాళ్ళ మామ మోసం చేసి లేయాని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అయితే యాకోబుకి రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అసలు ఆ 7 సంవత్సరాలు కూడా అంత ఈజీగా ఎలా గడిచిపోయాయంటే రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి. యేసయ్య అంత శ్రమలు అంత ఈజీగా అంత సునాయాసంగా ఎందుకు అనిపించాడంటే నీ పట్ల ఉన్న ప్రేమను బట్టి. హల్లెలూయా. చప్పలు కొడితే మహింపరచండి అందరూ కూడా. నీ పట్ల ఉన్న ఆయన యొక్క వాంఛ, నీ పట్ల ఉన్న ఆయన తృష్ణ బట్టి ఆ శ్రమలన్నీ ఈజీగా అనుభవించాడు. అలాంటి దేవుడే, ప్రాణం పెట్టిన వాడే నిన్ను పక్కన పెడితే నీ పరిస్థితి ఏంటి? మోషే చాలు, డోంట్ ప్రే. ఈ విషయంలో నువ్వేం నన్ను బ్రతిమలాడుకోకు, పెట్టేసే పక్కనే. ఆ ప్రేయర్ పాయింట్ తీసుకురాకే. ఇంకా ఏంటి ప్రేయర్ పాయింట్? పాలు తేనెలు ప్రపంచ దేశం నేను కూడా వస్తాను. నువ్వు రావు మోషే, నువ్వు అక్కడే చస్తావు. ఆ పర్వతం మీద చూస్తావు చస్తావు అంతే. ఇట్ ఈస్ ద టేకెన్ డిసిషన్ బై మీ. ఐ ఆమ్ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. సృష్టికర్త ఒక్కసారి ధిక్కరిస్తే నీ పరిస్థితి ఏంటి? సౌలు అయినా సరే, మోషే అయినా సరే, ఎవరైనా సరే ఆయన మాటకు లోబడకపోతే నేను పక్కన పెట్టిన పరిస్థితి ఏంటబ్బా? యూదవర్లరా, మీ మిత్తము నా సేవకుడు ప్రార్థన చేయడు, చేసిన నేను వినను. సౌలు నువ్వేంటి నీ పరిస్థితి? బతికుండగా వెళ్ళి బ్రతిమలాడు సమయాల్ని, చచ్చిపోయిన తర్వాత కూడా కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి బయట తీసుకొచ్చిన బ్రతిమలాడు. నాతో మాట్లాడలేదు. నీతో మాట్లాడరా బాబు, నేను విసర్జించిస్తాడు. నీకు పగవాడైపోయాడు. నీకు దేవుడు పగవాడైపోతుంది. పరిస్థితి ఏంటి అడుగుతున్నాను ఈ రోజున? ఏంటి పరిస్థితి? యోబు విషయం యోబును మాత్రమే అంగీకరించాడు. అన్నాడు క్లియర్గా, నా సేవకుడు యోబును మాత్రమే అంగీకరిస్తాను అన్నాడు. నీ ప్రార్థన పక్కన పెట్టిస్తే, అసలు నిన్ను మనసులో ఉంటే తీసేస్తే ఏంటి పరిస్థితి? అసలు ఎవరు చెప్పుకుంటాం? ఆ పరిస్థితి కయ్యిన ఏడుస్తూ ఉన్నా సరే గొక్క తిరగకుండా ఏడ్చి చచ్చిపోవడమే తప్ప పరిస్థితి ఏంటి? కన్న పేగే కసాయిదై చెత్తకుండలో పడసేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తుంటే పరిస్థితి ఏంటబ్బా? నీ గురించి ప్రాణం పెట్టిన వాడిని పక్కన పెట్టే పరిస్థితి ఏంటబ్బా? నా గద్దింపు అంటే మీకు అంత చులకనా? నా మాటలంటే అంత నిర్లక్ష్యమా మీకు? నా సేవకుడి యొక్క ప్రేమ, నా సేవకుడి ప్రయాస అంటే అంత మీకు చులకనగాట్లుగా ఉందా? ఆ రాత్రి ఆమె అమ్మాయి ఉరిపోసం చచ్చిపోయింది. రా అంటే నేను రానన్నాడు. ఎవరు? ఏసన్న గారు. నాకు ఖాళీ లేదురా అన్నాడు. అప్పుడు మీ అమ్మ మీ ఇంటికి వస్తే నాకు చెయ్యి ఖాళీ లేదన్నదిరా మీ అమ్మ. పక్కన అడుక్కుని నడుస్తే ఆడికి నాకు ఒకే డేడే కొట్టిందిరా మీ అమ్మ, చెయ్యి ఖాళీ లేదట. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వస్తే నిన్న పనులు పక్కన పెట్టుకుని సేవంతో పక్కన పెట్టి మీ ఇంటికి వస్తే మీ పనుల్లో మీ బిజీ అయిపోతారా? మాకు పనులు లేవనుకుంటున్నారా?
మీకు సంగతి తెలుసా? మన తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. 6 దినములు ఆయన పని చేశాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. పని లేనోడు కాదు ఆయన. యేసుక్రీస్తు పగలంతా సువార్త చేశాడు, పగలంతా పని చేశాడు. ఎండనక వాననక కాలు నడకన పని చేశాడు యేసుప్రభు వారు. వడ్రంగ పని చేశాడు యేసుప్రభు వారు. ఒళ్ళు ఓనం చేసుకొని తల్లిదండ్రులకు లోబడి పని చేశాడు యేసుప్రభు వారు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. పని పాట లేనివాడు కాదండి ఏమి కూడా. రండి దేవుని రండి అంటే ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆయనే నిన్ను మనసును తీసేస్తే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను ఈ రోజున. హల్లెలూయా చెప్పండి. ఒకరోజు రండి ఒకసారి ఒక వాక్యం చూపించి క్లోజ్ చేస్తున్నాను. దేవుడే నిన్ను పక్కన పెడితే, దేవుడే నిన్ను పక్కన పెడితే వాట్ యువర్ పొజిషన్? 1 సమూయేలు 3వ అధ్యాయం 13:4 చివరి వాక్యం ధ్యానించుకు క్లోజ్ చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13-14 225 పేజీ నెంబర్. అందరూ కూడా తీయండి, తీసి చక్కగా దేని వాక్యాన్ని చూడండి. చదవచ్చిన వాళ్ళందరూ కూడా చదవమ్మా. కుమారులు తమ్మును తాము మళ్ళీ రిపీట్. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానే ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించింది. సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్న మాట వినండి జాగ్రత్తగా. ఏలి తన కొడుకులు ఏం చేస్తున్నారంటే భ్రష్టులు అయిపోతున్నారు, తన కొడుకులు నాశనం అయిపోతున్నారు, చర్చికి వస్తున్న అమ్మాయిల్ని చెరిపేస్తున్నారు, మానభంగం చేసేస్తున్నారు, వ్యభిచారం చేసేస్తున్నారు, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుల్ని గద్దించలేదు, అడ్డగించలేదు. కాబట్టి ఏలి కుటుంబాన్ని ఏం చేశానంటే నా మనసులో తీసి పక్కన పెట్టేశాను. కాబట్టి ఎంత మొర్ర పెట్టినా ఏ బలి అర్పించని బలి తీసుకోను క్లియర్గా చెబుతున్నాడు. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు వినండి జాగ్రత్తగా, బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా సెలవిస్తున్నాను. హల్లెలూయా. యోబు యొక్క స్నేహితుల నిమిత్తం అయితే తీసుకురండి బలి, పొట్టేళ్ళు తీసుకురండి, ఎడ్లు తీసుకురండి, మీ నిమిత్తం కొంచెం యాక్సెప్ట్ చేస్తాను, నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఈ మాత్రమైన అవకాశం ఇచ్చాడు. కానీ ఏలి ఇంటి వారలారా, నా యొక్క ఆజ్ఞలో మీరు గైకోలేదు కాబట్టి, నా చట్టాన్ని మీరు గైకోలేదు కాబట్టి, రోషం గల నా రోషం మీరు రగులుకుంది కాబట్టి మిమ్మల్ని ఏం చేశానంటే కొట్టి పారేశాను. నో యూజ్, ఇంకా పక్కన పెట్టేశాడు. ఏలి పడిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. 2 కొడుకులు కూడా చచ్చిపోయారు. తన భార్య పెద్ద కోళ్ళు కూడా చచ్చిపోయింది. వంశం గ్లోరీ జీసస్. హల్లెలూయా. దేవుడు కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాడా? దేవుడు కానీ నిన్ను నన్ను పక్కన పెట్టాడా? ఏంటా పరిస్థితి? ఏంటి, చెత్త కుండీలో చెత్త బుట్టలో ఎవరో ఆర్తనాదాలు వినైనా బేబీని తీసుకుంటారు. బేబీని తీసుకొని కనికిరపడి ఆ బేబీని పెంచుకుంటారేమో కానీ దేవుడు కానీ పక్కన పెడితే ఏ మనుషుడి సహాయం నీకు అందదు. దేవుడు కానీ పక్కన పెడితే నీ వ్యాపారం వర్ధిల్లదు. దేవుడు కానీ పక్కన పెడితే నీ ఆరోగ్యం స్వస్థత కలగదు. దేవుడు కానీ పక్కన పెడితే దేనిలో కూడా రాణించలేవు. ఎందుకు తెలుసా? ఆయన సైన్ చేయకపోతే ఎవడి కోసం అవుతుందండి? బతికున్నప్పుడు వెళ్ళి మొరపెట్టుకున్నాడు, రా సమయంలో నేను రాను అన్నాడు. చచ్చిపోయిన తర్వాత బయటికి రప్పించి దేవుడు నాతో మాట్లాడలేదు. నేను పగవాడైపోయాడు రా బాబు, నీకు ఇంకేం మాట్లాడతాడు? వీళ్ళు ఎవరో తెలుసా? మీ ముందు పెట్టింది అందరిని కూడా మోషే, ఏలి, సౌలు,
ఓ మహామహాలు అందరూ కూడా మహాఘనులైన వాళ్ళు, వీళ్ళనే కొన్ని విషయాలు పక్కన పెట్టిస్తే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటండి ఆఫ్టర్ ఆల్. కాబట్టి అందుకే వాక్యం చెప్తుంది, గడ 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 వణుకుతూ అని సేవించండి. హల్లెలూయా, హల్లెలూయా. గడ 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 వణకాల. అమ్మో, ఈ కృపను నేను పోగొట్టుకోకూడదు. అయ్యో, ఈ కనికిరాన్ని పోగొట్టుకోకూడదు. అమ్మో, ఈ ఛాన్స్ నేను పోగొట్టుకోకూడదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు నాయనా అని చెప్పి బ్రతిమలాడుకొని నీ కలిగిందని గట్టిగా పట్టుకోవాలా. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? దేవుడు కానీ ఒక్కసారి పక్కన పెట్టేశాడా? నీ ప్రార్థన పక్కన పెట్టేశాడా? ఆయన మనసులో తీసేశాడా? ఇస్తిరాక్ కన్నా ఘోరమైన బతుకండి. ఎంగిలి ఇస్తిరాకు, కుక్కల తన ఇస్తిరాక్ కన్నా ఘోరమైన బతుకండి దేవుడు కానీ పక్కన పెడితే. కాబట్టి ఈ దేవుని మీ యొక్క ఆజ్ఞల్ని, తన సేవకుడి యొక్క గద్దింపులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకండి. మోకలేండి, ప్రార్థన చేద్దాం.